మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి రావడం జరిగిందనమాట. ఎస్విఆర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్టూడియోలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఏఆర్డి కాంటినెంటల్ అట్ యాదాద్రి గురించి మరింత సమాచారం అండ్ లేటెస్ట్ సమాచారం, ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఆఫర్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇంతకీ సార్ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి సార్? బిలేటెడ్ దసరా శుభాకాంక్షలు సార్. యా, సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సార్ దసరా? కొంచెం ముందుకు రండి సార్, ఇంకా కొంచెం ముందుకే. ఇప్పుడు మాట్లాడండి ఒకసారి. హలో. ఇప్పుడు దిస్ ఇస్ ఫైన్. ఓకే, థ్యాంక్స్ సార్. ఎక్కడ ఏ ఊరికి వెళ్ళారు సార్? హైదరాబాద్ లోకల్. ఓ, హైదరాబాద్ లోకల్. మొదటి నుంచి మీ నాన్నగారు ఫాదర్స్ అందరు కూడా హోల్ థింగ్ హైదరాబాద్. అంటే ఇక్కడ విలేజ్ ఛాయలు అటువంటి ఏమి లేవా సార్? నాకు తెలిసినంత మటుకు లేవు. ఆల్మోస్ట్ 70 years నుండి వాళ్ళు దే సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే. బ్యాక్గ్రౌండ్ ఐ థింక్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఓకే, మహబూబ్ నగర్. అంటే ఇక్కడ బాగానే 70 years నుండి ఇక్కడ ఉంటున్నారంటే ఇక్కడ ఎస్ పాతుకుపోయాం. అంటే ల్యాండ్స్ బాగానే ఉన్నాయి. అలా యా. సో మా దగ్గర బాగా జరిగిందండి దసరా. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు చక్కగా దసరా అంటే చాలా దగ్గర యాదాద్రికి అరౌండ్ 12 kilometers అవే. యా, సోమవారం అని జమ్మి చెట్టు, ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ అందరినీ కలిసాము, విలేజ్లో మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా కలవడం జరిగింది. చిన్నప్పుడు ఎప్పుడు మా బిల్డింగ్ ఎక్కి చూస్తే యాదగిరి గుట్ట ఇట్లా లైట్స్ తోటి మెరిసేదండి. ఇప్పుడు ఇంకా అత్యద్భుతంగా కనబడుతుంది. ఆ ఫీల్ అది ఎప్పుడు కూడా మేము మర్చిపోము. ఓకే, సో వెల్, ఇక మనం విషయానికి వచ్చేస్తే ప్రజెంట్గా వర్క్స్ ఎలా జరుగుతున్నాయి సార్ అక్కడ యాదాద్రిలో? దేవుని దయ వల్ల ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్. ఓకే. అండ్ పిల్లర్స్ పడుతున్నాయి. And we'll be done with the first floor slab in next couple of months. ఎందుకంటే యూజువల్గా బేస్మెంట్ ఏదైతే మనము 2 basements వేస్తున్నాం కార్ పార్కింగ్ కొరకు, అండ్ దట్ విల్ టేక్ లాంగ్ టైమ్. కాబట్టి another 2 monthsలో విల్ బి డన్ విత్ ద బేస్మెంట్ సెక్షన్. అదే మొన్న మీరు చూపించారు కదా ఆ వీడియోస్, అవన్నీ కూడా చాలా అగ్రెసివ్గా జరుగుతుంది వర్క్ అక్కడ. అవునండి. అబౌట్ 2 months నుండి అయితే మనం కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేసాం కదా వర్షాలు. ఓకే. నౌ థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్. వర్షాలు తగ్గిపోయాయి. సో ఇట్స్ గోనా బి ఈవెన్ ఫాస్టర్. ఓకే. సో ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు 2024 కదా ఇది? అవునండి. 2025, 2026 ఎండ్. సో బేసికలీ వీఆర్ లుకింగ్ ఎట్ 27 ఫస్ట్ క్వార్టర్. ఓకే. సో మళ్ళా ఈ సీఎం కానీ కొత్త సీఎం కానీ వచ్చే వరకు రెడీగా ఉంటుంది అంటారు అది? డెఫినెట్గా ఐ థింక్ ఈ సీఎం టైంలోనే అయిపోతుంది. ఓకే. నిజంగా అంటే ఏదేమైనా కూడా ఎట్లా అంటే మార్నింగ్ నుండి బిర్యానీ తిందాం అని చెప్పేసి 10:30కి బిర్యానీ మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 12 గంటలకు తిందాంలే, తర్వాత 1:30కి తిందాంలే, తర్వాత 3:30కి తిందాంలే, తర్వాత 4:30కి తిందాంలే, 8:30కి రెడీగా బిర్యానీ ఉంటుందన్నమాట. అంటే ఈ ముఖ్యమంత్రి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి కరెక్ట్గా 5 సంవత్సరాల గ్యాప్లో అనమాట. కరెక్ట్గా అనమాట. అది ఫ్రూట్స్ అందే టైం అంటారు కదా. అవునండి. కానీ యాక్చువల్లీ లైక్ ఇంత 1 year కూడా కాలేదు కదా తను వచ్చి. సో 2.5 years అంటే 3.5. ఆ తర్వాత కూడా తను ఐ థింక్ 1 more year ఉంటారు ఎలాగో. యా, అన్లెస్ సంథింగ్ చేంజెస్. కరెక్ట్ సార్. వెల్, ఇప్పుడు తాజాగా అక్కడ మన వర్క్స్ జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు కదా. అవునండి. సో ఈ ఏఆర్డి కాంట్రోల్ పోయినసారి మనం లైవ్ చేయడం జరిగింది సార్. డిఫరెంట్ ప్లాన్స్ చెప్పడం జరిగింది. అండ్ ఇట్స్ వెరీ వెల్. చాలా కాల్స్ వచ్చాయి, ఆ రోజు మాట్లాడుకున్నాం మనం. సో ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఈ ఆఫర్ నడుస్తుందా సార్? దసరా ఆఫర్ నడుస్తుందా? దసరా ఆఫర్ వీఆర్ డూయింగ్ టిల్ దీపావళి. ఓకే. దీపావళి వరకు ఎవరైనా కూడా మన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఏదైనా 1 BH కానీ 2 BH కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది ఆఫర్ ఏంటంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. 1 BH కాదు, 2 BH కాదు. 2 BH అండ్ 1 BH విల్ బి దేర్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఓకే. ఎందుకంటే మనం వీఆర్ నాట్ సెల్లింగ్ ద ఎంటైర్ ప్రాపర్టీ కదా, వీఆర్ ఓన్లీ సెల్లింగ్ half of it. సో half of it అయ్యే వరకు వీఆర్ లుకింగ్ ఎట్ అంత
ఏమంటారు ప్రెషర్గా సేల్ చేయడానికి వీఆర్ నాట్ ట్రయింగ్. ఎందుకంటే ఎలాగో పైకి వెళ్తూ ఉంటే రేట్ విల్ బి లిటిల్ బిట్ హైయర్ ఓకే. అండ్ సగమే అమ్మాలి కాబట్టి అది అలాగూ అయిపోతుంది. ప్రస్తుతం మాత్రం దసరా దీపావళి కొరకు స్పెషల్ ఆఫర్ ఇచ్చాం 21-21 అని, ఇఫ్ యూ రిమెంబర్ దట్. ఎస్ 21 ఏంటంటే అది 21 lakhs ఇన్వెస్ట్ చేస్తే 21,000 రెంట్ పర్ మంత్ ఫర్ ఎవర్. ఓకే. అండ్ రెంట్ విల్ నాట్ బి చేంజ్డ్. అంటే యూజువల్గా ఏంటంటే మన వేరే ప్లాన్స్ ప్రకారం అయితే రెంట్ 8 to 10% పెరుగుతుంది. ఇందులో మాత్రం రెంట్ ఫ్లాట్గా ఉంటుంది 21,000 పర్ మంత్ ఫర్ ఎవర్. ఓకే. సో దీనికి వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది? నాకు కొంచెం క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే. బేసికలీ ఇట్స్ మైక్రో ఓనర్షిప్ అంటే ఇట్స్ నాట్ ద ఫుల్ యూనిట్ కాదు. 475 and 700 square feet అవి యూనిట్స్. ఓకే. ఇది వచ్చి ఒక ఎంటైర్ ఫ్లోర్ ఈజ్ అబౌట్ 25,000 square feet. వీ హ్యావ్ అబౌట్ 12 floors ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్. ఓకే. సో టోటల్ వచ్చి బిల్డింగ్ 15 floors. ఇందులో ఒక ఫ్లోర్ మాత్రం మనము మైక్రో ఓనర్షిప్. అందులో ఎవరైతే కొంటారో వాళ్ళకు 120 square feet మాత్రం రిజిస్ట్రేషన్ అవుతుంది. దాని కొరకు వాళ్ళు 21 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. పర్ మంత్ 21,000 తీసుకుంటారు గ్యారంటీడ్ 120 square feet తోటి. ఓకే. 120 square feet. ఇట్స్ ఎ గుడ్ డీల్ యాక్చువల్గా. ఇట్స్ అ గుడ్ డీల్ బికాస్ కొందరికి అనుమానం కలగవచ్చు. అంటే హౌ కెన్ ద కంపెనీ పేస్ లైక్ దట్ బిఫోర్ ద కన్స్ట్రక్షన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, రైట్? మేమేం చేసామంటే కంపెనీ ఎప్పుడు లాస్ కాదండి, అండ్ వీఆర్ ఇన్ టు బిజినెస్, రైట్? అండ్ నథింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవ్రీథింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే అటు కస్టమర్లకు హ్యాపీ ఉండాలి, కంపెనీ హ్యాపీ ఉంటేనే కదా 4 తరాలు బాగుంటుంది. వన్ సైడెడ్ ఉంటే బాగుండదు. సో ఇందులో ఏం చేసామంటే వీ డివైడెడ్ దట్ ఎంటైర్ 25,000 square feet of floor into 200 pieces. We will not be selling all 200 pieces, but ఎంత అమ్ముడుపోయినా కానీ పర్లేదు ఫర్ సమ్ టైమ్ షార్ట్ రన్లో. ఓకే. అంత మాత్రం వాళ్లకు ఆ ఒక్క ఫ్లోర్లో సపరేట్ అకౌంటింగ్ ఉంటుంది. ఆ ఒక్క ఫ్లోర్లో వచ్చే టోటల్ బిజినెస్ మేము ప్రాఫిట్ షేరింగ్ కూడా చేస్తాము. అర్థం ఏంటంటే దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే 21 lakhs పెట్టినప్పుడు 21,000 రెంట్ కంపెనీ ఇస్తుంది ఒకటి. ఆ తర్వాత ప్రాఫిట్ షేరింగ్ ఏంటి అంటే అది ఆప్షన్. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అనదర్ 9 lakhs టు బి పార్ట్ ఆఫ్ దట్ ప్రాఫిట్ షేరింగ్ ప్రోగ్రామ్. అది ఏంటి అంటే కంపెనీలో ఈ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత, హోటల్ ఓపెన్ అయిన తర్వాత ఆ ఒక్క ఫ్లోర్కు వచ్చే ఆక్యుపెన్సీలో మీకు మీ షేర్ ఇవ్వడం జరుగుతుంది డివైడ్ చేసి. ఓకే. యూజువల్గా పబ్లిక్ అడుగుతారు, అరే మరి హోటల్ నడవకపోతే వాట్ ఇఫ్? కరెక్టే కదా, లెజిటిమేట్ క్వశ్చన్. అంతే. వీ హ్యావ్ 12 floors. సింపుల్ బ్రేక్ డౌన్ ఇస్తాను మీకు. యూజువల్గా బ్లాక్ బోర్డ్ మీద అయితే సూపర్ అండర్స్టాండ్ అవుతుంది, బట్ ఐ ట్రై టు గివ్ ఇట్ ఇన్ వర్డ్స్. టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ చాలా క్లియర్గా చెప్తే సరిపోతుంది. ఓకే. బేసికల్లీ ఇట్స్ 12 floors. దాన్ని one floor ఈజ్ ఈక్వల్ టు 8%. అంటే 8 into 12 ఈజ్ లైక్ 96% కదా. ఆక్యుపెన్సీ వచ్చి యూజువల్గా ఇండియాలో 55 to 60% ఉంటుంది. లెట్స్ సే మన బిజినెస్ అంత లేదు, 55 లేదు, 50 ఉంది అనుకుందాం. 50 లేదు, 45, 40, అది కూడా లేదు, 35, 30 ఉండొచ్చు కదా. 30% ఉన్నప్పుడు 8% ఆఫ్ ద ఫ్లోర్ ఇఫ్ వీఆర్ సెల్లింగ్ ఇట్ టు పీపుల్ లైక్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎనీబడి, వాళ్ళకు ఆ 8% 100% బుక్ అవుతుంది. అవునా కాదా? అంటే ఫస్ట్ 8% దాటంకనే కదా 30%. సో అది టోటల్గా బుక్ అవుతుంది ఎంటైర్ 30 days. ఆ బుక్ అయిన అమౌంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టోటల్ ఫస్ట్ 21,000 ఇచ్చేసిన తర్వాత కూడా మాకు యాజ్ పర్ అవర్ క్యాల్కులేషన్స్ విల్ బి సేవింగ్ అబౌట్ లైక్ 20-25 lakhs ఆన్ దట్ వన్ ఫ్లోర్. ఆ 25 lakhs కెన్ బి డివైడెడ్ ఇన్ 2 pieces అండ్ గివెన్ ఇట్ టు ద పీపుల్ ప్రాఫిట్ షేరింగ్ లా. అందుకొరకు ఆ 9 lakhs ఏదైతే మీరు ఆప్షన్ కొంటున్నారో ఆ ఆప్షన్లో ఈ ప్రాఫిట్ మీకు డివైడ్ అయ్యి వస్తుంది. ఓకే. ఎప్పటి వరకు ఉంటుంది ఇది? ఫర్ ఎవర్. ఆ 21,000 వచ్చి ఫ్లాట్, అది ఫర్ ఎవర్ ఉంటుంది. ఈ ప్రాఫిట్ షేరింగ్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఎల్లుండి ఎవ్రీడే హోటల్ రేట్స్ చేంజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 10 years క్రితం 5-star హోటల్లో ఉన్న రేట్స్ ఇవాళ చూస్తే అఫ్ కోర్స్ సమ్ డిస్కౌంట్స్ అవి తీసిన తర్వాత కూడా రేట్స్ ఆర్ మచ్ హైయర్. కరెక్ట్. గోయింగ్ ఇన్ టు అనదర్ 10 years or 15 years మనకు తెలియదు, దే విల్ బి మచ్ హైయర్ ఎనీవే. సో ప్రాఫిట్స్ విల్ బి హైయర్ టూ. ఆ ఒక్క ఫ్లోర్ ఎలాగో 100% ఆక్యుపెన్సీ అవుతుంది కాబట్టి ఆ వచ్చిన అమౌంట్ను ఈక్వల్గా డివైడ్ చేసి ప్రాఫిట్ షేరింగ్లో ఇస్తాం. అంటే ఇప్పుడు వచ్చే ఆ 21,000 ప్లస్ ప్రాఫిట్ షేరింగ్ మా అనాలిసిస్ ప్రకారం
8,000 to 9,000 వస్తుంది ఫస్ట్ ఇయర్. ఓకే. Then it goes up little by little. So going into another 10 years, it will be about another 20,000 rupees per month. Profit sharing matram. So 21 plus 20. Kabatti ఇది exceptionally super offer and ఇది long lasting కాదు, and whoever participates, they should pay in full, get it registered, start taking rent. ఓకే. ప్రాఫిట్ షేరింగ్ మాత్రం అప్పుడు అవుతుంది. ఇఫ్ సమ్ ఈ ప్రాఫిట్ షేరింగ్ డీల్ ఏంటంటే 9 lakhsలో యూ డోంట్ హ్యావ్ టు పే ద ఎంటైర్ 9 lakhs at one shot. You can pay 50% now, another 50% after the construction is over. ఓకే. రైట్. ఇప్పుడు ది ప్లాన్ బిలో ఏంటి యాక్చువల్గా? అంటే మన దగ్గర కొన్ని క్లాజెస్ ఉన్నాయి కదా, లైక్ 2 BH వెళ్ళాలనుకుంటే. అవి ఏంటంటే బేసికలీ యూ పే ఫుల్, లేకపోతే కంపెనీ ఈఎంఐ ఉంది. కంపెనీ ఈఎంఐ ఈజ్ 0% at this point. ఆ తర్వాత బ్యాంక్కి వెళ్ళొచ్చు. బ్యాంక్లో యూ కెన్ పే 10, 15, 20 years వాట్ ఎవర్ యూ చూస్ టు. అండ్ కంపెనీలో మాత్రం యూ హ్యావ్ టు పే ఇన్ ఫుల్ 0% ఇంట్రెస్ట్ తోటి ఓకే. విత్ ఇన్ 36 months. 36 monthsలో అందులో ఏంటంటే 30,000 ఇన్వెస్ట్మెంట్, Okay. 15,000 రెంట్, 2 BH విచ్ ఈజ్ 700 SFT, అది 40 lakhs ఇన్వెస్ట్మెంట్, 20,000 రెంట్. 700 SFT. 475 వచ్చి 30 lakhs. 30 lakhsకు 15,000, అవును. 40 lakhsకు 20,000. ఓకే. ఓకే. ఇది 700 square feet ఇది. ఎస్. ఆల్ రైట్. ఇంకా క్లాస్ 2 ఏముంది సార్? క్లాస్ 3 ఏంటి? క్లాస్ 3 అంటే అవి అదర్ న్యూ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. అవి డూప్లెక్సెస్. దే విల్ బి కన్సిస్టింగ్, కిచెన్స్ కూడా ఉంటాయి. 3 BHK, 4 BHK ఆ టైప్. అవి డూప్లెక్స్లు. దే విల్ బి ఆన్ 9, 10, 11, 12 floor. ఓకే. అవి స్పెషల్లీ వీఆర్ డిజైనింగ్ ఫర్ సెలబ్రిటీస్ అండ్ సమ్ ఎక్స్పీ. యా. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది నాకు. సో మేము ఈ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తాం కదా. అవునండి. ఈవెన్ డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా వన్ ఆఫ్ ద క్రాఫ్ట్ కాబట్టి. అవును. సో 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ మాకు ఫ్లాట్స్ కేటాయించారు గవర్నమెంట్ వాళ్ళు. ఎప్పుడు ఒక 10 years బ్యాక్. అది ల్యాంకో హిల్స్ దగ్గర. అవును, తెలుసు. చిత్రపురి కాలనీ. రైట్. సో నన్ను ఏమన్నారు, నాకు అలాట్ అయిపోయింది ఒకటి, అంటే ఏది కావాలి నీకు అన్నారనమాట. సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, అది ఇదంటే మా ఫ్రెండ్ ఒక అతను నుండి డబుల్ బెడ్రూమ్ తీసుకుందాము అన్నాడు అనమాట. ఆ టైంలో మనీ ఉండే యాక్చువల్గా. సరే సెడ్ ఓకే అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత అక్కడికి డూప్లెక్స్ వచ్చేసాయి మళ్ళీ. అరే ఇదేదో తీసుకుంటే బాగుంటుండే కదా అని. తర్వాత ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చేసినాయి అక్కడ. బట్ తర్వాత ఏం చేసాము, అంటే మేము కొంచెము తొందరపడ్డమా లేకుంటే ఏంటో తెలియదు. బట్ అనుకోకుండా ఇంకా వేరే మా ఫ్రెండ్స్కి అటు అమ్మడం ఇటు అమ్మడం మొత్తానికైతే అయిపోయింది అది. ట్రేడ్ అయిపోయింది. యా. సో పక్కనే అంటే ఇంకా నాది అట్లనే ఉంది సార్. నేనే కొంచెం తొందరపడి ఏది చేయను. సో అది మాత్రం 2 BHK అలానే ఉంది నాది. ఇంకా దానికి కొన్ని మరమ్మతులు అవి ఇవి చేయించుకోవాలి యాక్చువల్గా. పక్కనే ల్యాంకో హిల్స్ పక్కనే. సో ఇప్పుడు మీరు అన్నాడు కదా సెలబ్రిటీ అంటే అందరూ అందులో వచ్చేసారు. బట్ అందరి కళ్ళు ఏంటంటే యా ఇప్పుడు మీరు అన్నారు కదా మన డూప్లెక్స్ హౌస్ అని చెప్పేసి దాని మీద పడిపోయినాయి సార్ యాక్చువల్గా. ఓకే. సో 1 BHK తీసుకుందాం అనుకున్న వాళ్ళు తీసుకున్న తర్వాత డూప్లెక్స్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి. ఇది ఎలా ఉండబోతుంది డూప్లెక్స్ అనేది? బేసికల్లీ సైజెస్ వచ్చి మనకు స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ 1,000, 1,500, 2,000, 2,500 square feet అలా ఉంటాయి. ఓకే. అండ్ ప్రైసెస్ ఆర్ లిటిల్ బిట్ హై బికాస్ ఇట్ విల్ హ్యావ్ కిచెన్. ఎందుకంటే వేరే ఎక్కడ లేదు కిచెన్. ఓకే. సో 5-star హోటల్లో డూప్లెక్స్ అనేది కైండ్ ఆఫ్ ఇంపాసిబుల్. యూ కెన్ యాక్చువల్లీ కీప్ ద కీ, యూ డోంట్ గెట్ ద రెంట్, యూ ఎండ్ అప్ పేయింగ్ మెయింటెనెన్స్ టు ద కంపెనీ. బేసికలీ మాకు ఏమీ లాస్ లేదు. ఓకే. అండ్ వాళ్ళకు లాస్ లేదు, ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ లెక్క. ఓకే. దే కెన్ కీప్ ద కీ, దే కెన్ స్టే వెన్ ఎవర్ దే వాంట్ టు, దే కెన్ కమ్ అండ్ గో. బట్ వాట్ అబౌట్ మెయింటెనెన్స్? మెయింటెనెన్స్ ఉంటుంది కదా. ఓకే. ఆబ్వియస్లీ మెయింటెనెన్స్ పే చేయాల్సిందే వాళ్ళు. దోస్ చార్జెస్ విల్ బి లేవిడ్. ఓకే. సో అది మీరు అన్నట్టుగా సెలబ్రిటీస్కి ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి అనుకున్నారు అనుకోండి. చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ ఒకటి తీసుకుంటే చాలు. రైట్. ఎందుకంటే అందరూ ఒకేసారి వెళ్ళలేరు కదా. అవును. కొందరు నెక్స్ట్ మంత్ వెళ్తారు, కొందరు ఎవరికి టైం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తారు కాబట్టి దే కెన్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ యాక్చువల్లీ. yes, కీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి. కీ ఇన్ ద సెన్స్ లైక్ నాట్ ఫిజికల్ కీ, యాక్చువల్లీ ఇట్స్ అ డిజిటల్ కీ, బట్ ఇట్స్ అండర్ దేర్ నేమ్. అంటే వాళ్ళు ఐడి ఆర్ పాస్ కోడ్ ఆర్ వాట్ ఎవర్ ఇస్తే తప్ప అది ఓపెన్ కాదు. యా. అండ్ మీరు ఒక్క అడుగుతో స్టార్ట్ చేసినటువంటి
ఏఆర్డి కాంటినెంటల్ ఇంకెన్ని రూపురేఖలు సరిదిద్దుకుంటుందో ఏంటో అసలు మీరు చెప్తుంటేనే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇది డూప్లెక్స్ కూడా వచ్చేస్తుంది. Yes, and we will have few more additions to it, and especially for the celebrities and kaadu, even for the common people. I'm proud to say, like, company is going for the permission for helipad. ఓ మై గుడ్నెస్. Basically in Yadagirgutta, that Yadagirgutta government. Fantastic. So this is the first time I'm talking on the radio, about the product. అండ్ రైట్ టైం ఓన్లీ సార్. రైట్ టైం రైట్ ప్లేస్ లోనే చెప్తున్నారు మీరు. I hope so. So ఆ పర్మిషన్కి వెళ్ళాము, అండ్ వన్స్ వీ గెట్ ఇట్, బేసికలీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ టైం. ఎందుకంటే హోటల్కు వచ్చే వాళ్ళు అనుకుందాం సెలబ్రిటీసే కానీ ఎవరైనా ఇంపార్టెంట్ పీపుల్ రావాలనుకుంటే దే కెన్ కమ్ స్ట్రైట్ ఆన్ టాప్ ఆఫ్ ద హోటల్ అండ్ స్టే ఇన్ ద హోటల్, గో టు ద టెంపుల్ ఫ్రమ్ ద మనం ప్రొవైడ్ చేసే కార్స్ కావచ్చు, బస్ కావచ్చు, టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చి భోజనం చేసుకుని మళ్ళీ దే కెన్ గో బ్యాక్ టు హైదరాబాద్ ఆర్ వేరెవర్. ప్లస్ ఎయిర్పోర్ట్ నుండి షటిల్ ఉంటుంది. షటిల్ ఈజ్ నథింగ్ బట్ హెలికాప్టర్. ఓకే. అండ్ అది కాకుండా మేము ప్లానింగ్ అదర్ థింగ్ విచ్ ఈజ్ లైక్ వచ్చే గెస్ట్లకు సర్టన్ డిస్కౌంట్ ప్రైసెస్తో హెలిప్యాడ్ ఉంది కాబట్టి హెలికాప్టర్ ట్రిప్స్ కూడా ఉంటాయి. లోకల్ ఇప్పుడు కొత్త టెంపుల్ వచ్చింది స్వర్ణగిరి, అలాగే ఎన్నో ప్లేసెస్ వచ్చినాయి, కొత్తవి రాబోతున్నాయి కాబట్టి దే విల్ హ్యావ్ హాఫ్ అన్ అవర్ రైట్ ఫర్ ఫ్రీ ఆర్ వాట్ ఎవర్ సమ్ డిస్కౌంటెడ్ రేట్లో. సో వీఆర్ ఎక్సైటెడ్, వెరీ ఎక్సైటెడ్ సార్. ఎందుకంటే 5-star హోటల్లో అమ్యూనిటీస్తో పాటు ఇది యాడెడ్ థింగ్, అండ్ నాట్ మెనీ హోటల్స్ హ్యావ్ దిస్, అండ్ ఎస్పెషల్లీ యాదగిరిగుట్ట రీజన్లో ఇట్లా ప్రైవేట్ హెలికాప్టర్స్ లేవు, అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే వీ విల్ బి స్టార్టింగ్ ఇట్. బట్ గ్రేట్ థింగ్ సార్, వెరీ గ్రేట్ టు లిజన్ దట్ వర్డ్. తర్వాత పోయిన లైవ్లో సార్ చెప్పారు, సో ఇప్పుడు మీరు కేవలం 21 మిన్నే మీరు ఇది చేస్తున్నారు. ఇది బేసికలీ లైక్ ఈ ఫెస్టివ్ సీజన్ కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ 21 ఇప్పుడు. ఓకే. అండ్ వీ విల్ ఆల్సో టాక్ అబౌట్ డూప్లెక్సెస్, నాట్ నౌ, మేబీ అనదర్ ఫ్యూ మంత్స్. డూప్లెక్స్ గురించి డెఫినెట్గా మనం మాట్లాడాల్సిందే సార్. సో ఇప్పుడు మళ్ళొక్కసారి నేను అదే అడుగుతున్నాను సార్, ఇప్పుడు ఎక్కడైనా కూడా పర్మిషన్స్ ఉన్నాయా, వైటీడీఏ పర్మిషన్స్ ఉన్నాయా అని చెప్పేసి ప్రతి ఒక్కరి, అంటే నాట్ ఓన్లీ వైటీడీఏ, హైదరాబాద్లో ఎక్కడన్నా ఫ్లాట్ తీసుకోవాలన్నా, ప్లాట్ తీసుకోవాలన్నా ఒక రకమైనటువంటి భయానికి గురవుతున్నారు, భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మొన్ననో మీరు చూసినట్టున్నారు, రకరకాల స్టేట్మెంట్స్ వస్తున్నాయి మనకు. అవును, హైడ్రా స్టేట్మెంట్స్. సో ఇలాంటి సందర్భంలో మరి ఇప్పటివరకు ఒక ఊరు కానీ ఊరిలో, అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఒక దేవస్థానంలో, ఒక మంచి ప్లేస్లో మీరు 5-star హోటల్ కడుతున్నారని చెప్పేసి అంటున్నారు. దీనికి ఏమేమి అనుమతులు ఉన్నాయి అంటే మీరు ఏం చెప్తారు సార్? బేసికలీ మనము రెసిడెన్షియల్ హౌస్ తీసుకుంటే 1-2 పర్మిషన్స్ సరిపోతాయి. ఇది 5-star క్యాలిబర్ కాబట్టి దీనికి ఆల్మోస్ట్ 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి. ఐ విల్ రీడ్ అవుట్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ ఎంఆర్ఓ క్లియరెన్స్ నుండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ, దట్స్ ఆల్సో one of that. Even without involving helicopter, ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా కావాలి, ఈవెన్ ఫర్ ద హోటల్, ఎందుకంటే హైట్ రిస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి. అది నేను అడగాను. R&B, తర్వాత స్ట్రక్చరల్ స్టెబిలిటీకి అదర్ సర్టిఫికేషన్స్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, పొల్యూషన్ కంట్రోల్, ఇలాంటివి వైటీడీఏ అప్రూవల్, అండ్ ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద లోకల్ లైక్ గ్రామ పంచాయత్ నుండి ఆల్ ద వే టు ద టాప్. ఓకే. సో మొత్తానికైతే కంప్లీట్గా మనకు అన్ని అనుమతులు వచ్చేసాయి. ఆఫ్టర్ ఆల్ ద పర్మిషన్స్ తర్వాతే మనము వర్క్ స్టార్ట్ చేస్తాం. యూజువల్గా చాలా మంది ఏం చేస్తారంటే పర్మిషన్స్ కంటే ముందే దే టేక్ సమ్ ఫండ్స్ ఫ్రమ్ ద పీపుల్, కాల్ దట్ ఏదో ప్రీ లాంచ్ అలాంటివి చేసి ఫండ్స్ రేజ్ చేసి పర్మిషన్కి వెళ్ళి ఫీజ్ పే చేసి, అండ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద ల్యాండ్ దే విల్ పే టు ద ల్యాండ్ లార్డ్, అండ్ ఆ రూట్లో వెళ్తారు. అది ఏంటంటే చాలా డెలికేట్ రూట్ అండ్ డేంజరస్ రూట్. చాలా డేంజరస్, ఎందుకంటే పర్మిషన్ రాకున్నప్పుడు ఏదైనా రాకపోవచ్చు, ల్యాండ్ లార్డ్ ఒప్పుకోకపోవచ్చు, అది కరెక్ట్ ప్లేస్ కాకపోవచ్చు, దాని మీద అదర్ ఇష్యూస్ ఉండొచ్చు ల్యాండ్ మీద. కానీ మనది ఏంటంటే లక్కీలీ ఇట్స్ అవర్ ఓన్ ల్యాండ్, కంపెనీ ల్యాండ్, అవర్ ఓన్ ల్యాండ్. మనం సొంతంగానే డెవలప్ చేస్తున్నాం, సొంతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అండ్ వీఆర్ నాట్ సెల్లింగ్ ద ఎంటైర్ ప్రాపర్టీ. కాబట్టి వీఆర్ హ్యాపీ. అండ్ స్టార్టింగ్ కూడా ఆఫ్టర్ గెటింగ్ ద రేరా పర్మిషన్, అంటే విచ్ ఇస్ ద ఫైనల్ అప్రూవల్, అది వచ్చిన తర్వాతనే మనం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినాం. ఫండ్స్ ఆల్సో ఇప్పుడు మొదలు పెడుతున్నాం పబ్లిక్ నుండి తీసుకోవడం. ఓకే.
సో ఎలా ఉంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెఫినెట్గా దేనికి వెళ్తున్నారంటే మీరు ఏం చెప్తారు? 1 BH వెళ్తున్నారా, 2 BH వెళ్తున్నారా? మీరు అన్నట్టుగా వాళ్ళు ఎక్కువగా ఏది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు? గడిచిన యాక్చువల్లీ వీ టుక్ అబౌట్ 2.5 years టు గెట్ ద పర్మిషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2.5 years అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళాం కాబట్టి వీఆర్ సెన్సింగ్ ద పల్సెస్. పీపుల్ ఏమంటున్నారంటే, సార్ ఇన్ని రోజులు గవర్నమెంట్లు మారినాయని, డెవలప్మెంట్లు లేవని, తర్వాత యాదగిరిగుట్ట ఏమంటారు ఆ డెవలప్మెంట్ ఫేజ్లో అలాగుండే ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడారు. ఇప్పుడు వచ్చే వరకు ఎస్ మనకు రెంట్ కావాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్. రెండోది మంచి కంపెనీ కావాలి, ఇది బెస్ట్. తర్వాత అక్కడ పనులు అన్ని పర్మిషన్స్ తర్వాత అవుతున్నాయంటే ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ల్యాండ్ కొంటే ఇప్పుడు ల్యాండ్ రేట్లు పెద్ద మారట్లేదు, అంటే అప్రిషియేషన్ లేదు అన్లెస్ అందరికీ తెలిసిన విషయం. ఆంధ్రాలో పర్లేదు కానీ మన తెలంగాణలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అందరు చూస్తున్నారు ఫండ్స్ ఉన్నాయి కానీ ఏం చేయాలి? బ్యాంకులకు వెళ్తే 5-6-7% వస్తుంది. మరి ఎక్కడ పెడితే లాభం? అండ్ రెంటల్ ప్రాపర్టీ తీసుకుంటే ఒక ₹1 కోటి కనీసం ఒక 20-22 వేలే వస్తాయి ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తే. అండ్ వాళ్ళు ఎట్లా ఆలోచించినా మనది బెస్ట్ కనబడుతుంది వాళ్ళకు. సో దే ఆర్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్ అండ్ వీఆర్ ఆల్సో వెరీ సెలెక్టివ్. చూసి తీసుకుంటున్నాం. అండ్ సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ EMI, సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ 0% APR విచ్ వీఆర్ ప్రొవైడింగ్. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్టే పడదు, 0 ఉంటుంది కాబట్టి. సో దే ఆర్ ఎక్సైటెడ్. ఓకే, ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమ్ తక్కువగా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తెలంగాణ పరిస్థితి తీసుకోండి. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా? లేదంటే ఇప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత ఇది అప్పుడు ఎక్కువ రేట్ అవుద్ది, అలాంటప్పుడు మనకి ఇంకా ఆప్షన్ లేదు కదా కొనుక్కోవడానికి? అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నప్పుడే కొనుక్కోవడం అనేది ఇంటెలిజెంట్ ఆలోచన, లేదంటే కొంచెం ఫామ్ ఉన్నప్పుడు కొనుక్కుంటే బాగుంటుందా? I'll tell you a little bit about investments. Okay. Right? Let's talk about stock market. Yes. Usually last 100 years, example, if you take the example of Dow Jones, Nasdaq or whatever, any exchanges, కొత్తవి కావచ్చు, పాతవి కావచ్చు, 100 years నుండి చూస్తూ వస్తుంటే ఆల్మోస్ట్ 0 నుండి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎట్ ద పీక్స్కి వచ్చింది. డౌ కానీ, నాస్డాక్ కానీ, ఇండియన్ సెబీ, ఏ ఇండెక్స్ అని తీసుకోండి. ఓకే, అది స్టాక్స్ సైడ్. ల్యాండ్ సైడ్ చూస్తే కూడా మనం చిన్నప్పుడు చూసిన రేట్స్ ఈ రేట్స్ వేరు, రెంట్స్ కూడా అప్పటి రేట్స్ వేరు, ఇప్పటి రేట్స్ వేరు. ఇట్స్ లైక్ ఎ సైకిల్. ప్రతి 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో 10 ఏళ్ళకో పైకి కిందికి అవుతుంది. అది చూసి భయపడొద్దు. ఎప్పుడైనా పీపుల్ కాల్ ఇట్ లైక్ డాలర్ కాస్ట్ యావరేజింగ్. అంటే ఒకటి కొనాలనుకుంటే ప్రతి నెల ఇంత ఇన్వెస్ట్ చేస్తే పైకున్నా కిందికున్నా యూ విల్ బి ఫైన్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఇక రియల్ ఎస్టేట్కి వచ్చే వరకు సర్టన్ టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ లైక్ పొలిటికల్ చేంజెస్, ఆ చేంజెస్ వల్ల కొద్దిగా దెబ్బలు తింటుంటారు. ఎక్స్ట్రా లెంత్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు వెయిట్. కానీ రియల్ ఎస్టేట్ ఆల్వేస్ బీన్ గుడ్. ల్యాండ్స్ సూపర్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కొత్తవి ఉంటే బాగుంటాయి, రెంటల్ ప్రాజెక్ట్స్ సూపర్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ సూపర్. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఉంటుంది. భూమి పెరగదు కానీ పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి రేట్స్ అన్ని పెరుగుతాయి. ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో వెన్ దేర్ ఈస్ నథింగ్ హోప్ ఆర్ ఒక ఏది కనబడటం లేదనుకోండి, అరే ఎట్లా ఫ్యూచర్ ఎట్లా గ్యారంటీ లేదు, మార్కెట్ లేదు, రియల్ ఎస్టేట్ ఎక్కడికి పోవట్లేదు, పొలిటికల్లీ ఏం చేంజెస్ కావట్లేదు అన్నప్పుడు ఏం చేస్తాం? ఆ పైసలు బ్యాంక్లో పెడతాం. బ్యాంక్ అయితే గ్యారంటీ ఇస్తుంది 6%, 7%, వాట్ ఎవర్ బేసింగ్ ఆన్ యువర్ ఏజ్. ఇక్కడ ల్యాండ్స్లో పెడితే మరి ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ 2 years, 5 years, 7 years. ఇది మాత్రము ఇంత పర్ఫెక్ట్ టైమింగ్ అంటే మనది యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం. అది మీకు గుర్తున్నంత మటుకు లైక్ ఐ రిమెంబర్ లైక్ 20 years క్రితం, మేబీ 17 years క్రితము మ్యాక్సిమం 50 lakhs per year దాని ఏమంటారు, దాని కలెక్షన్స్ వస్తే గుడిది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 248 crores కలెక్షన్స్ వచ్చింది. లుక్ ఎట్ ది డిఫరెన్స్. అండ్ గ్రోత్ అయితే పిచ్చిగా ఉంది. ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు పబ్లిక్ ఎప్పుడూ కంటిన్యూగా వెళ్తూనే ఉంటారు. అండ్ యాదగిరిగుట్టనైతే మరీ ఫేమస్ తెలంగాణలో. అండ్ అది కంటిన్యూగా డెవలప్ అవుతూనే ఉంది. అండ్ దాని చుట్టుపక్కల కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అండ్ ల్యాండ్ అయితే కాదు, ఇది రెంటల్ ఇన్కమ్ గ్యారంటీ చేస్తున్న మంచి ప్రాజెక్టు, మంచి కంపెనీ కాబట్టి వీళ్ళకు పెట్టే పైసకు ప్రతి రూపాయికి రూపాయి వచ్చినట్లు కనబడుతుంది. ఇంకొకటి 21 ఆఫర్ ఏంటంటే, ఇవాళ మీరు 21కు కొనుక్కుంటే 3 to 4 years లోపల యూ కెన్ మేక్ ఆల్మోస్ట్ 1 crore rupees. ఎలా అంటే 20 lakhs ఉన్న ప్రాపర్టీ 21,000 అయితే ఇవ్వదు కదా రెంట్. 80 lakhs ఉన్న ప్రాపర్టీ 1 crore 20,000 25,000 ఇస్తుంది రెంట్.
మన కేసులో మనం 21 lakhsకి 21 వచ్చేది ఇస్తున్నాం. నెక్స్ట్ 2 to 3 years తర్వాత హోటల్ ఓపెన్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ ఆఫ్ ద రెంట్ పేయింగ్ చూసి పీపుల్ విల్ బై దిస్ ఫర్ మినిమం 1 crore rupees. ఈవెన్ దో ఇట్స్ ఓన్లీ 120 SFT. ఎస్ఎఫ్టీలో ఎందుకంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ఎస్ఎఫ్టీ కాదు ఇక్కడ, కన్సిస్టెన్సీ ఆఫ్ రెంట్ పేమెంట్ అండ్ ఆ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ విచ్ లుక్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ సెక్రటేరియట్, హైదరాబాద్ న్యూ సెక్రటేరియట్. ఇప్పుడే నేను చూస్తున్నాను, అది సచ్ ఏ వండర్ఫుల్ డిజైన్ అండి. యాక్చువల్గా ఇది చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు అదండి. ఎస్, ఇది టీమ్ 1 అని ఇండియాలోనే ఫేమస్ టీమ్ 1. దే మేక్ ప్లాన్స్ ఫర్ జిఎంఆర్ కావచ్చు, ఎన్సిసి యూనియన్, అర్బన్, ఎగ్జాంపుల్స్ లైక్ మెట్రో రైల్, ఐటీసీ, రామ్కి, సుజనా, ల్యాంకో ఇలాంటి అందరికీ వీళ్ళే చేస్తారు అన్నట్టు టీమ్ 1 ఇండియా. ఓకే. అండ్ దే ఆర్ అవర్ ఆర్కిటెక్ట్స్. అందుకే అంత బ్యూటిఫుల్ వచ్చింది ప్రాజెక్ట్. యా, అదే చూస్తున్నాను సార్, నిజంగా అది డ్రోన్ షాట్ ఒకటి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు అన్నట్టుగా హెలిప్యాడ్ అవన్నీ కూడా చేసి పెట్టడం కానీ. ఎన్ని ఫ్లోర్స్ సార్ అది? ఇది 15 అండి. 2 వచ్చి అండర్ గ్రౌండ్, ఒకటి జీ. హైలైట్స్ అంటే ఏం చెప్తారు ఇది? హైలైట్స్ అంటే అన్నీ ఉన్నాయండి. బేసికలీ 5-star హోటల్లో ఉండే ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ విల్ హ్యావ్ డూప్లెక్సెస్ ప్లస్ హెలిప్యాడ్. అంటే G+12 floors విత్ 2 basements మీరు చెప్పినట్టు? అవునండి, ప్లస్ G12 అండ్ 2 basements, టోటల్ 15. కార్ పార్కింగ్, విశాలమైనటువంటి జిమ్నేజియం, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ఏరియాస్, స్విమ్మింగ్ పూల్ వచ్చి 3rd floorలో ఉంటుంది పైకి. ఓకే. హెలిప్యాడ్ ఆల్ ద వే టు ద టాప్ అండ్ యోగా సెంటర్, మెడిటేషన్ అండ్ ఇంకా అన్ని రిసెప్షన్స్, లాంజెస్, చిల్డ్రన్ ప్లే ఏరియా. అంత దూరం వెళ్తున్నారు కాబట్టి ఫస్ట్ ఈ ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ ఏంటి సార్ అది? ఫస్ట్ ఫ్లోర్ టోటల్ కమర్షియల్ అండి. యాక్చువల్లీ జస్ట్ అబౌట్ 2 months క్రితం వీ టుక్ ద పర్మిషన్ టు డూ ద ఎంటైర్ 25,000 square feet యాజ్ కమర్షియల్. అంతకుముందు ఏముండేది అంటే బ్యాంక్. కమర్షియల్ అంటే ఏ విధంగా ఇది? కమర్షియల్ అంటే ఎనీ కమర్షియల్ యాక్టివిటీ కెన్ బి డన్. టోటల్గా లాబీలో ఎంటర్ అయిన తర్వాత టోటల్ ఓపెన్ స్పేస్ ఉంటుంది 25,000 square feet. ఆ ఒక సైడ్ ఇంతకుముందు జస్ట్ అబౌట్ 2 months క్రితము బ్యాంక్వెట్ హాల్ ఉండేది. దాన్ని ఏం చేసామంటే పర్మిషన్ రీఅప్లై చేసి పైకి లేపాం ఫస్ట్ ఫ్లోర్కు. సో దట్ ఎంటైర్ 25,000 మాకు కమర్షియల్కు యూజ్ అవుతుంది. ఓకే. అంటే యూ కెన్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టోర్ అనుకోండి, ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్. ఓకే, బాగుంది ఇది. ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అది. అండ్ తర్వాత సెకండ్ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి, సెకండ్ ఫ్లోర్లో ఏం చెప్పారు సార్ మీరు? సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ బ్యాంక్వెట్స్ ఉంటాయి. అందులో వన్ సైడ్ యోగా సెంటర్స్, చిల్డ్రన్, లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్. ఓకే. స్విమ్మింగ్ పూల్ ఎక్కడ అన్నారు? 3rd floor పైన. ఓకే. 3rd floor పైన ఎక్కడైతే బ్యాంక్వెట్స్ ఉంటాయో దాని టాప్లో ఒక సైడ్ అంతా, ఒక వింగ్ అంతా స్విమ్మింగ్ పూల్ వస్తుంది. డెక్ కూడా ఏదో ఏర్పాటు చేసినట్టు. డెక్ అండ్ స్విమ్మింగ్ పూల్. ఇందులో కూడా మళ్ళీ 1 BH సూట్ రూమ్స్ ప్లస్ 2 BH. ఎస్. ఫ్రంట్ సైడ్ వచ్చి 160 feet రాజాపేట్ రోడ్ ఉంది. అవును, మన హోటల్ ఫ్రంట్. 160 feet అది. ఓకే. మన హోటల్ విడ్త్ అంటే రోడ్ ఫ్రంట్ వచ్చి 400 feet. అందుకే అన్నాను ఇందాక సెక్రటేరియట్ లాగా కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ. అంత పెద్ద, అంత వైడ్ ఓపెనింగ్ రైట్ ఆన్ ద 160 feet రోడ్. చాలా పెద్దదండి. ఓకే. సో 4th to 12 floors సేమ్ ప్లాన్ మళ్ళీ. 4th to 12th సిమిలర్, 1 bedroom and 2 bedroom. అయితే ఫ్రంట్ సైడ్ 700 square feet, ఆల్ దోస్ ఆర్ 2 BH. 2 BH. 9, 10, 11, 12 వెళ్ళే వరకు డూప్లెక్సెస్ వస్తున్నాయి. అది నేను అడిగే 9, 10, 11, 12 డూప్లెక్సెస్ వస్తున్నాయి. కిందంతా రెగ్యులర్ 700 and 475 వస్తున్నాయి. ఓకే. సో డూప్లెక్స్ అనేది పైన ఆల్ ద వే టు ద టాప్ అండ్ దానిపైన హెలిప్యాడ్. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ డిజైన్ అవన్నీ కూడా. చాలా అంటే చాలా బాగుంది సార్ బ్రోచర్. 5-star హోటల్ కాబట్టి వీ వాంట్ టు మేక్ ష్యూర్ లైక్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వెన్ దే కమ్ టు దట్ ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫెసిలిటీస్ అంత బాగాలేవు సార్. సో వెన్ యూ గో దేర్ యూ వాంట్ టు స్పెండ్ ఎ నైట్, యూ వాంట్ టు స్పెండ్ 2 nights, 3 nights, వాట్ ఎవర్, యూ షుడ్ ఎంజాయ్ ద ప్లేస్. ఒక రోజు హెలిప్యాడ్
ట్రిప్ తీసుకోండి, లేకపోతే పక్కన ఉన్న స్వర్ణగిరికి వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ రావచ్చు. ఇప్పుడు టెంపుల్ను దర్శనం చేసుకోవచ్చు. వీ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ టైఅప్ విత్ యాదగిరి టెంపుల్. సో స్పెషల్ దర్శనాలు అవన్నీ పాసిబుల్ అవుతాయి. అంతేకాకుండా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనం తీసిన ప్లాన్ సింగిల్ BH 2 BH అన్నారు కదా మీరు, అవి తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 12 days ఫ్రీ స్టే ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ ఆల్ ద అమ్యూనిటీస్ యూ కెన్ ఎంజాయ్ ఫర్ ఫ్రీ. ఓకే, ప్లస్ ఇది ఏ క్లాజ్ లో వస్తుంది ఇది మీరు అన్నది? రెగ్యులర్ 12 days వచ్చేసి మన సింగిల్ BH 2 BH అవును అండ్ డూప్లెక్స్లో ఇలాగ ఉంటుంది. అవును. అయితే ఇప్పుడు ఈ స్పెషల్ ప్రమోషన్ ఏదైతే ఉందో దాంట్లో 3 days మాత్రమే ఇస్తున్నాం. అదే బికాస్ వీఆర్ పేయింగ్ సో మచ్ రెంట్. కరెక్ట్. ఓన్లీ 3 days పర్ ఇయర్ ఫర్ ఎవర్. అయితే ఆ 3 days మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడనే కాదు, నేను ఇందాక అన్నట్లు శ్రీకాళహస్తి కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఇంకెక్కడ కొమరవెల్లి కావచ్చు, ఏదైనా టెంపుల్ దగ్గరికి వెళ్తే ఏఆర్డి కాంటినెంటల్ వాళ్ళ హోటల్స్ ఉంటాయి. ఎనీవేర్ బిట్వీన్ 25 to 50 rooms ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఏ లొకేషన్లోనైనా మీ నచ్చిన దేవస్థానం దగ్గరికి వెళ్ళి ఫ్రీగా స్టే చేయొచ్చు. అవునా? కొండపోచమ్మ దగ్గర ఏమైనా ఉందా సార్? అదే మన కొమరవెల్లి దగ్గర ఉంది. దగ్గరనే కదా, సెంటిమెంట్ సార్ అది. తప్పకుండా ఆలోచిద్దామండి. కొమరవెల్లి దగ్గర అంతే కదా, అంటే నిజంగా రైట్ నెక్స్ట్ టు ద రైల్వే స్టేషన్ విచ్ ఇస్ అబౌట్ లైక్ 1.5 km ఉంది గుడికి. ఇది మన యాదగిరిగుట్ట వచ్చి లిటరల్లీ జస్ట్ అబౌట్ 1 kilometer. అంటే ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే సార్, టెంపుల్స్ బాగా డెవలప్ అయ్యాయి, దేవాలయాలు డెవలప్ అయ్యాయి, అండ్ అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ హౌసెస్ డెవలప్ అయ్యాయి, ప్రజలు మారిపోయారు. కానీ ఎవరన్నా అతిథులు దేవస్థానానికి వస్తే ఒక పర్ఫెక్ట్ హోటల్స్ లేవు, నిజంగా లేవు. అదే వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఇన్స్పైర్డ్ us. ఎందుకంటే ప్రతి దేవస్థానం చుట్టూ ఒక క్వాలిటీ హోటల్స్ ఉండాలి అనే దృక్పథంతో వచ్చిన కాన్సెప్ట్ ఇది. కానీ మెయిన్గా తీసుకున్నది ఏంటంటే యాదగిరిగుట్ట. వీ స్టార్టెడ్ విత్ 500 rooms, దెన్ యాజ్ ఎ సెడ్ బ్యాంక్వెట్ను పైకి లేపినప్పుడు ఒక 28 rooms ఎగిరిపోయినాయి. అదేవిధంగా కొన్ని మారుతాయి, బట్ యెట్ వీ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్టాండింగ్ ప్రాజెక్ట్. ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది బై ద టైమ్ ఇట్ ఈస్ డన్ 2.5 years from now. సో ఇంకొక 2.5 yearsలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతుంది. ఇక చివరగా మీరు మళ్ళొక్కసారి ఇక ఫస్ట్ ఇంటర్వ్యూ సెకండ్ ఇంటర్వ్యూ కాకుండా ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళొక్కసారి మన దగ్గర అంటే ఏఆర్డి కాంటినెంటల్లో 1 BH 2 BH ఎంత, దానికి ఎంత, ఇవన్నీ ఒక్కసారి బ్రీఫ్ అప్ ఇచ్చేస్తే ఒక్కసారి మన శ్రోతలందరి కోసం. ఓకే, 1 BH మళ్ళీ ఒకసారి చెప్తాను, మళ్ళీ ఒక్కసారి. అలాగే మన ఫోన్ నెంబర్స్ కూడా చెప్పాలి సార్. షూర్. చెప్పండి సార్. ఇది 1 BH సార్. 1 BH 475 అండి. అది BH, డోంట్ ఫర్గెట్ BH ఓన్లీ. అవును. అది 2 BH 700 SFT. 1 BH వచ్చి 30 lakhs 15,000 రెంట్. 2 BH వచ్చి 40 lakhs 20,000 రెంట్. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత 8 to 10% యాన్యువల్లీ ఇంక్రీజ్ అవుతాయి రెంట్స్. అండ్ మీరు ఎవరికైనా ఎప్పుడైనా అమ్మాలనుకుంటే అమ్మేయచ్చు. ఓకే, లేదు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గిఫ్ట్ ఇవ్వచ్చు. లాస్ట్ టైం నేను అబౌట్ couple of weeks క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఐ టోల్డ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక ఫాదర్ వచ్చాడు, తన 2 కూతుర్ల కోసం 2 units. హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ హీ సెడ్ అమ్మాయికి గిఫ్ట్గా, మ్యారేజ్ గిఫ్ట్గా ఇస్తున్నాను. సో మంత్లీ పేమెంట్ ఏదైతే ఉందో కంపెనీ నుండి వెళ్తుంది కాబట్టి దే డోంట్ ఫీల్ షై ఆ ఫ్యామిలీ. అది తండ్రి ఇంకా సపోర్ట్ చేస్తుండే అనకుండా తండ్రి ఒక గిఫ్ట్ ఇచ్చిండు. ఆ 21,000 ఇక్కడ నుండి వెళ్తాయి. ఆ విధంగా ప్రాపర్ ఛానల్లో ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ ప్రౌడ్. అండ్ షీ కెన్ ఆల్సో సెల్ వెన్ ఎవర్ షీ వాంట్స్ టు, ఇఫ్ షీ వాంట్స్ టు. తన పేరు మీద ఉంటుంది ప్రాపర్టీ. డెఫినెట్ గా అప్పుడు రేటు పెరుగుతాయి కాబట్టి 30 రావచ్చు, 40 రావచ్చు, 50 రావచ్చు, ఎంతైనా రావచ్చు. బట్ అది ఒక బంగారు బాతుగుడ్డు సార్. అవునండి, ఎవరు అమ్ముకోవాలని. అండ్ నిజంగా చెప్పాలంటే ఇవాళ వీ కెన్ ఛాలెంజ్ టు ఎంటైర్ హైదరాబాద్. ఈ రేంజ్లో ఎక్కడ కూడా ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ, ఇంత బెస్ట్ రిటర్న్స్ ఇవ్వట్లేదు. ఓకే, అండ్ దేర్ ఆర్ couple of other companies which we know and I don't want to take names, but వాళ్ళు స్టార్టింగ్లో మా లెక్క ఇంచుమించు క్లోజ్గా ఇద్దామనుకుంటారు, బట్ ఆఫ్టర్ 2 years their rent will be going down. ఎందుకు అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఆన్సర్. బట్ మా స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంది. ఎందుకంటే రెంట్ పెంచట్లేదు మేము ఎప్పుడు కూడా. ఇప్పుడు తీసుకుంటే ఎప్పటికీ అదే 21 అంటున్నాం, కానీ ప్రాఫిట్ షేరింగ్ చేస్తున్నాం. చూడండి అది బ్యూటీ. ఓకే, దే ఆర్ ప్రాఫిట్ షేరింగ్ కి మనం ఎక్స్ట్రా 9 lakhs ఏదో ఎక్స్ట్రా 9 lakhs తీసుకుంటాం. అందులో 50% ఇప్పుడు కడితే చాలు, మిగతా 50% ఎట్ ద టైమ్ ఆఫ్
ఆక్యుపెన్సీ. Yeah. ఆక్యుపెన్సీ అంటే హోటల్ స్టార్ట్ అయినప్పుడు, అండ్ వాట్ ఎవర్ ద ప్రాఫిట్స్ దే విల్ బి షేర్డ్ ఈక్వల్లీ బిట్వీన్ దోస్ షేర్ హోల్డర్స్. ఓకే ఆ పర్టిక్యులర్ ఫ్లోర్ మాత్రమే. ఓకే అది ఆ పర్టికులర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ Yes, ఫ్లోర్ yes. ఆ ఫ్లోర్ మాత్రమే. రైట్. ఇట్స్ నాట్ ఫర్ ఆల్ ఫ్లోర్స్ రైట్ సార్? నో 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 లేదండి. ఓకే వీ డోంట్ వాంట్ డూ ఇట్ దట్ వే. ఎందుకంటే కంపెనీ చాలా ప్లాన్స్ ఉన్నాయి చేయాలని, అండ్ వీ డూ వాంట్ టు హ్యావ్ అవర్ ఓన్ షేర్, లయన్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ విత్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇందాక చెప్పినట్లు ఎన్నో ప్లేసెస్లో మేము టెంపుల్స్ కట్టాలి, సారీ నాట్ టెంపుల్స్, లైక్ గెస్ట్ హౌస్లు కట్టాలి, అండ్ ఈవెన్ ఇందులో కూడా చిన్న టెంపుల్ కూడా కడుతున్నాం మేము. ఓకే రెప్లికా రెప్లికాస్. యా కాబట్టి కంపెనీ నీడ్ టు బి ప్రాఫిటబుల్ టు వైల్ వీ సర్వింగ్ ద పీపుల్. అండ్ ఇది నెక్స్ట్ 30, 40, 50, 60 ఇయర్స్ ఉండబోయే ప్రాజెక్ట్, నాట్ ప్రాజెక్ట్. యా ఇది మామూలు ప్రాజెక్ట్ ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది ఇఫ్ యూ మీరు ఆలోచించినా కానీ, ఎక్కడికి లండన్ వెళ్ళండి, న్యూయార్క్, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎనీ హోటల్ లాస్ట్ 30 years, 40 years, 50 years నుండి మీరు చూస్తున్న హోటల్స్ కూడా ఇవాళ కూడా అలాగే మెరుస్తుంటాయి. రీజన్ ఏంటి? మెయింటెనెన్స్. అంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసినప్పుడు అది కొత్తదనం కదా, కాబట్టి దాని వాల్యూ కరెంట్ మార్కెట్ తోటి కంపీట్ చేస్తుంది. పాత ఇల్లు, పాత కన్స్ట్రక్షన్, డెప్రిసియేషన్, ఇక్కడ అది ఉండదు. కాబట్టి హ్యాపీగా మనము ఎప్పుడు అమ్మాలనుకున్నా కానీ బ్యూటిఫుల్ రేట్స్ వస్తాయి. యా అండ్ యూజువల్గా 5-star హోటల్లో ఎక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ దొరకదు. కరెక్ట్. అండ్ లక్కీలీ వీఆర్ గెటింగ్ ఇట్ హియర్, సో క్యాపిటలైజ్ ఇట్. అండ్ అదే లక్కీగా మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలోనే కేవలం ప్రమోట్ చేస్తున్నారు. మిగతా ప్లేస్లో వెళ్తే యా సో ఒక గుడ్ కస్టమర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్. చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వెన్ పీపుల్ కమ్ హియర్ దే విల్ గెట్ 12 days. ఏది రెగ్యులర్ ప్రోగ్రామ్ ప్రకారం 30 lakhs దాంట్లో దే గెట్ 12 days. ఒక 5 day వస్తారు, వచ్చి వాళ్ళ పిల్లకు బర్త్డే అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఒక 20 family members-ని పిలిచినా కానీ దే కెన్ హ్యావ్ ద ఫ్రీ అకామిడేషన్ ఇన్ దట్ హోటల్ ఫర్ ఫ్రీ కదా. కరెక్ట్. పార్టీ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఇఫ్ దే వాంట్ యూజ్ ద బ్యాంక్వెట్ హాల్ ఫర్ ఎనీథింగ్, యూజ్ ఇట్. లేదు దే వాంట్ బి, దే ఆర్ రియలీ స్పెషల్ పీపుల్ అంటే దే కెన్ యూజ్ ద హెలికాప్టర్ అండ్ ట్రావెల్ అరౌండ్, గో టు ద ఎయిర్పోర్ట్ ఆర్ వాట్ ఎవర్. సో ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ దేర్. Yeah, even transport also. Yes. ARDC buses will be provided. They are free buses going to temple in nearby places. Okay. అది ప్రతి గెస్ట్ కు అవైలబుల్ ఉంటుంది. అంటే ప్రతి గెస్ట్ కా లేకుంటే మన ప్రతి గెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆ రోజు వచ్చిన గెస్ట్. ప్రతిసారి మీరు రారు కదండి, ప్రైవేట్ పీపుల్ వస్తారు కదా. ఫర్ ఎవ్రీబడి హూ ఎవర్ కమ్స్ టు ద హోటల్ దే గెట్ దిస్ ఫ్రీ థింగ్. ఇట్స్ ఫ్రీ ట్రిప్ అన్నమాట. ఆ ఫ్రీ ట్రిప్ లో మర్చిపోకండి, మీకు ఇచ్చిన 12 days లో మీరు కూడా గెస్టే, కాబట్టి మీకు దోస్తుంది. అదే అంటున్నాను, ఎవ్రీబడి గెట్స్ ఇట్. ఓకే, ఇట్స్ గుడ్ ఆలోచన సార్, నిజంగా కూడా చాలా మంచి ఆలోచన. అంతేకాకుండా మన బ్యాంక్వెట్స్ యూజ్ చేసిన, హోటల్ యూజ్ చేసిన, ఈవెన్ యాజ్ ఎ సెడ్ బిఫోర్ అందులో బారు ఉంటుంది సమ్ ఎంటర్టైన్మెంట్ కొరకు, అండ్ వెజిటేరియన్ రెస్టారెంట్ సపరేట్గా ఉంటుంది, అండ్ నాన్ వెజ్ సపరేట్ ఉంటుంది. నరసింహస్వామి దగ్గర నాన్ వెజ్ కూడా నడుస్తుంది, మీకు తెలుసు కదా. సో ఈవెన్ చాలా ఫ్యామిలీస్ తెలిసిన వాళ్ళని అడిగితే పాత నరసింహస్వామి దగ్గరికి స్పెషల్లీ దీని కొరకే వెళ్తారు. అండ్ మోర్ ఓవర్ డెఫినెట్గా మీరు అన్నట్టుగా వెజిటేరియన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. పక్కనే జైన్ టెంపుల్ ఉంది. అవునండి. సో వాళ్ళు ఈ గార్లిక్ కానీ ఆనియన్స్ దే డోంట్ ప్రిఫర్. అవునండి. సో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే. ఎందుకంటే నాన్ వెజ్ ఏముందండి, wherever you want to get it, you will get it. బట్ ఈ పర్టికులర్ స్పాట్లో దైవస్థానం కాబట్టి మాకు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కొన్ని ఎథిక్స్, కొన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని ఒకటి ఉంది. కస్టమర్ ఆల్వేస్ అప్పర్ హ్యాండ్, కింగ్. సో కస్టమర్ అని కాదు కానీ మనము ఆ స్పాట్లో ఉంచుకొని ఆలోచిస్తే మనకి ఇవన్నీ క్లారిటీ వస్తాయి. ఇఫ్ ఐ డోంట్ వాంట్ బి వెజిటేరియన్, ఐ కెన్ బి నాన్ వెజిటేరియన్. దట్ మీన్స్ ఐ విల్ గో టు నాన్ వెజిటేరియన్. ఇఫ్ ఐ వాంట్ బి వెజిటేరియన్, ఐ డోంట్ వాంట్ గో టు నాన్ వెజ్. సో వెన్ ద హోటల్ ఈస్ ప్రిపేరింగ్ బోత్ ద ఫుడ్ ఇన్ ద సేమ్ స్టవ్, ఐ డోంట్ లైక్ ఇట్ దట్ వే. సో ఐ వాంట్ బి దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. సో వీ వాంట్ మేక్ షూర్ లైక్ బోత్ దోస్ థింగ్ సపరేట్గా కుక్ చేయడం జరగాలి. అంతే కదా, అంత సిన్సియారిటీ ఉండాలండి. అంత సిన్సియారిటీ ఉండాలి సార్. బట్ నిజంగా కూడా మీరు చెప్పేది ప్రతిదీ చాలా కేర్ తీసుకుంటున్నారు.
అండ్ లైక్ పిన్ టు ప్లేన్ యూఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్. అవునండి, ఎందుకంటే సి వన్ ఆఫ్ ద థింగ్ పీపుల్ వర్ సేయింగ్ లైక్ అంత పెద్ద హోటల్ అంటే వెన్ ఇట్ వాస్ 500 rooms జస్ట్ అబౌట్ ఫ్యూ మంత్స్ అగో ఇట్ డ్రాప్ డౌన్ టు 472 బికాస్ వీ రేజ్ దిస్ బ్యాంక్వెట్ పైక్ కదా, అవును. వీ లాస్ట్ 28 rooms ఫర్ దట్ స్పేస్. Yeah. సో చాలామంది అన్నారు 500 rooms చాలా ఎక్కువ కాదా, వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్స్. సో ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంటే దే సెడ్ లైక్ వావ్, యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ యూర్ డూయింగ్, యువర్ ప్లాన్స్ ఆర్ సో పర్ఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు రూమ్స్ సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు కాదు, దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద సీక్రెట్స్ ఉన్నాయి, నేను చెప్తాను అబౌట్ ద హోటల్. బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ ఫ్రెండ్లీ టు ద కస్టమర్. ఓకే, ఇప్పుడు ఎవరెవరైతే వింటున్నారో అండ్ మేబీ నెక్స్ట్ టైం, మేబీ ఫాలోయింగ్ సమ్ ఆఫ్ ద టైమ్ వెన్ ఐ స్పీక్ టు యూ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, ఎస్విఆర్ నుండి వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఏఆర్డి కాంటినెంటల్ ఉందో మా కంపెనీ తరఫు నుండి, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ యాదగిరిగుట్టది అమేజింగ్ థింగ్స్ ఉన్నాయి. మీరు విన్నవి ఒక ఎత్తు 5-star హోటల్, దానితో పాటు కొన్ని యాడెడ్ థింగ్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ యూ విల్ బి సో హ్యాపీ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. గ్రేట్. అండ్ దేవరాజు గారు, దీని గురించి అంటే మీ ఆలోచన ఒక బెస్ట్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన నాకు కనబడుతుంది. మొదటి నుండి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకు ఇంతగా తాపత్రయపడుతున్నారు యాక్చువల్గా అంటే ఏం చెప్తారు? Story goes back to 2020. I lost my mother during the corona period. She was about 87 years old, but she didn't die for corona valla chanipoledu, but doctors said corona, but not true. We know for sure. Anyway, I wanted to చారిటీ చేద్దాం యాదగిరిగుట్టలో, ఏదో సత్రం టైపు అనేసి ఐ స్టార్టెడ్ లుకింగ్ అరౌండ్. నాకు ఎక్కడ కూడా ప్రాపర్ లింక్ ఆర్ ఛానల్ దొరకలేదు. ఎవరికైనా కాంట్రిబ్యూట్ చేద్దాం, ఒక 50 lakhs 1 crore ఎవరికన్నా ఇద్దాం సింపుల్గా మా మదర్ పేరు మీద, కానీ ఇట్ నెవర్ హ్యాపెండ్. ఎందుకంటే ఐ కుడెంట్ ఫైండ్ ద రైట్ ఛానల్ అండ్ ఎవరు కట్టినా లేదు. అయితే ఒకటి ఏది తెలంగాణ గవర్నమెంట్ది ఒకటి ఏది మనకు తెలుసు కదా, ప్రెసిడెన్షియల్ సూట్స్ అని. ఆ టైంలో వాళ్ళు ఏమన్నారంటే చుట్టుపక్కల ఒక 100 acres తీసుకొని ఎనీవేర్ బిట్వీన్ 5 crores అండ్ అప్ ఇఫ్ యూ గివ్ ఇట్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబౌట్ 500 yards ఆర్ సో, అందులో ఒక హౌస్ కడతారు, వెదర్ ఇట్స్ డూప్లెక్స్ ఆర్ వాట్ ఎవర్, ఒక బిల్డింగ్ కట్టి మీ మదర్ పేరు పెడతారు. రైట్, యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, జస్ట్ ద నేమ్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ ఆల్ ద రెంట్స్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్ అండ్ వాళ్ళు దేనికి యూజ్ చేస్తారో వాళ్ళకి తెలుసు. అయితే నా ఒరిజినల్ కాన్సెప్ట్ ఏముండే అంటే సత్రం టైపు, కొంచెం ముందుకు రండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు ఓకే. సో నా 1 minute దగ్గర రావాలా ఇప్పుడు? ఇప్పుడు ఓకే. నా ఒరిజినల్గా ఆలోచించింది ఏంటంటే సపరేట్ ఒక కార్ పార్కింగ్ ఉండాలి, దానికి తర్వాత బిల్డింగ్ మా మదర్ పేరు మీద, ఏదో ఆ టైప్లో ఆలోచించాను, బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. ఓకే. సో అనుకోకుండా మన ల్యాండే ఉండింది కాబట్టి ఐ సెడ్ లైక్ వై నాట్ డూ దిస్ వన్, డెవలప్ అనేసి దాని వెంటబడి పర్మిషన్స్కి అబౌట్ 2.5 years అయిపోయింది. 20 ఎండింగ్లో తను చనిపోయింది. ఆ తర్వాత ఈ ప్లాన్స్ అయ్యి ఇప్పుడు వీఆర్ ఇన్ 24. సో ప్రిటీ మచ్ ఈ టైం అంతా దీనికి అయిపోయింది. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కు మా మదర్ పేరు, మా ఫాదర్ పేరు అండ్ మా ఫ్యామిలీ పేరు పెట్టాను. ఓకే. ఏఆర్డి. ఏ అంటే అనసూయ, రాములు, దేవరాజ్. మా ఫ్యామిలీ నేమ్ దేవరాజ్. ఇప్పుడు కానీ నాకు అర్థం కాలేదు సార్ ఇది. అందుకంత ఎమోషనల్గా అటాచ్ టు దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ వాంట్ మేక్ షూర్ ఇది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ కావాలి. 5-star హోటల్ అండ్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ అండ్ ఇట్ షుడ్ బి దేర్ ఫర్ నెక్స్ట్ 50 to 100 years. వెదర్ ఐఎమ్ హియర్ ఆర్ నాట్ డజంట్ మ్యాటర్. దట్స్ వాట్. అండ్ వన్ మోర్ థింగ్, అదే మీరు తీసుకున్నటువంటి ప్రతి కేర్ నేను చూస్తున్నాను. ఐ బీన్ అబ్జర్వింగ్ యూ పాస్ట్ 2 months. సో ప్రతిదీ అరే ఇది కావాలి, ఇలా చేయాలి, ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఇంకా కొత్త ఆలోచనలు ఉన్న దాంట్లో ఇంకా బెటర్మెంట్ అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్. బట్ దిస్ ఈస్ గ్రేట్ టైమ్ సార్. డెఫినెట్గా మన వాళ్ళు కూడా వింటున్నారు అండ్ ఐఎమ్ ఆల్సో గెటింగ్ సో మెనీ కాల్స్. ఇంకొన్ని డైవర్ట్ చేస్తున్నాను మీకు. సో విన్నారు కదండి. సో ఏఆర్డి కాంటినెంటల్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇంతకుముందు చెప్పినటువంటి ప్లాన్స్ అవన్నీ కూడా ఇది ఈరోజు మీకు ప్రతిరోజు అంటే ఈ వారం మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం ఈ కార్యక్రమం రిపీట్ అవుతుంది 7 days వరకు.
తర్వాత మళ్ళీ ఫ్రైడే రోజు వస్తారు కదా సార్, మళ్ళీ కొత్త విషయాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఎవరికైనా కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, తీసుకోవాలి, మాకు ఒక 1 BH కావాలి, ఒక 2 BH కావాలి మహేష్, లేదు ఇంకా మనం సెలబ్రిటీ సూట్స్ అది కావాలి, డూప్లెక్స్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు కాల్ చేయాల్సిన నంబర్ 799, చెప్పండి సార్. 799-799-517, 799-799-517 or 799-799-518, 799-799-518. యా, సో కొన్ని కాల్స్ వచ్చాయి, తీసుకోలేకపోయాము. ఎందుకంటే ఈ క్లియర్గా ఈ బ్రాండింగ్ మీకు ఎల్లకాలం గుర్తుండిపోవాలి. అసలు యాక్చువల్గా ఇది ఏం జరుగుతుంది అక్కడ అనేది. సో మళ్ళొకసారి కాల్స్ కలవడం వల్ల దయచేసి తప్పుగా అనుకోవద్దండి. నెక్స్ట్ వారం డెఫినెట్గా మీ కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. 799-799-517 ఆర్ 799-799-518, 517 ఆర్ 518 ఏదైనా పర్వాలేదు. జస్ట్ ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా బ్రోచర్స్ కావాలన్నా కూడా తెలుగు NRI రేడియోకి జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి, ఐ వాంట్ బ్రోచర్ అని చెప్పేసి. మీకు డిజిటల్ బ్రోచర్స్ పంపిస్తున్నాము. సో అక్కడ ఎలా ఉండబోతుంది, 5 స్టార్ హోటల్ 3Dలో మీకు ఎలా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు, ఏది ఎంత దూరం ఉన్నది, ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి హైలైట్స్ ఉన్నాయి ARD కాంటినెంటల్లో, అలాగే వాట్ ఈజ్ లగ్జరీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్. అలాగే వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్స్ ఏంటి, అలాగే మరి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్స్ ఏంటి, అండ్ సెకండ్ ఫ్లోర్ ప్లాన్స్ ఏంటి, థర్డ్ ఫ్లోర్ ఇంతకుముందు చెప్పినట్టుగా దాని ప్లాన్స్ ఏంటి, అండ్ అలాగే ఇక కంప్లీట్గా మనకు 4th ఫ్లోర్ నుండి 12th ఫ్లోర్ వరకు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి ఏంటి. సో ప్రాజెక్ట్ హైలైట్స్ G+12 ఫ్లోర్స్ విత్ 2 basements అండ్ అలాగే 472 యూనిట్స్ ఉన్నాయి. ఇందులో 1 BH సూట్స్ రూమ్స్ అండ్ 2 BH సూట్ రూమ్స్ అండ్ అలాగే టెంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రెప్లికా, అలాగే కార్ పార్కింగ్ అండ్ అలాగే బ్రాండెడ్ లిఫ్ట్స్ ఆబ్వియస్లీ ఉంటాయి అక్కడ, 24/7 సెక్యూరిటీ అండ్ పవర్ బ్యాకప్ అండ్ వాట్ నాట్ అండ్ మెనీ మోర్, అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో లక్ష్మీ నరసింహస్వామి, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఇన్ని హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబై కేవలం ఒక 2.5 సంవత్సరాల్లో మీకు స్వాగతం పలుకుతుంది. అరే మహేష్ చెప్పాడు ARD కాంటినెంటల్లో ఆ రోజు ఇన్వెస్ట్ చేస్తే బాగుండు, ఇది ఇంత బాగైంది, దీని గురించి అందరికంటే ముందు తెలుగు NRI రేడియో వాళ్ళే చెప్పారు, ఇంకెవ్వరు చెప్పలేదు అని చెప్పేసి. జనరల్గా నరేంద్ర దేవరాజు గారికి యూట్యూబ్లో అక్కడ ఇక్కడ వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అండ్ ఇది కూడా సార్ ఇది మన ప్రవాసాంధ్రులది తెలుగు NRI రేడియో వల్ల సార్ మీరు రండి అని చెప్పేసి అన్నప్పుడు ప్రత్యేకంగా నరేంద్ర గారు ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇంతకీ నరేంద్ర గారు ఎవరు ఏంటి, ఆయన ఏ దేశంలో ఉన్నాడు అనేది నెక్స్ట్ వీక్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనకు అమెరికాలో చాలామంది పరిచయస్తులే. సో వాళ్ళది వేర్ అబౌట్స్ ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఇది ఒక నమ్మకమైనటువంటి ఆర్గనైజేషన్. చాలామంది ఏం చేస్తుంటారు, 2.5 సంవత్సరాలు అని చెప్పేసి యూ కెన్ హ్యావ్ కాఫీస్ అని నేను మాట్లాడుతూ ఉంటాను. యా నో ఇష్యూస్ సార్. సో ఈ 2.5 సంవత్సరాలు అంటారండి, 3 సంవత్సరాలు చేస్తారు మహేష్ గారు, 3.5 సంవత్సరాలు చేస్తారు అని రకరకాలు అనుకుంటారు. బట్ ఒక పర్ఫెక్ట్ టైం పెట్టుకొని ఒక ప్లానింగ్ పరంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఇదే కాదు, ఇంకా సో మెనీ ప్రాజెక్ట్స్ కూడా చేసినటువంటి ఒక మంచి బ్రాండెడ్ పేరు మార్కెట్లో. ఓకే, సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నేనైతే ఆల్రెడీ తీసుకున్నాను ఒకటి. అండ్ అలాగే అనురాధ గారు ఫ్రమ్ డాలస్ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెడీ అయిపోయారు. సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ SV Arc Infra. మీకు www.svarcinfra.com అందులోకి వెళ్ళినా కూడా మీకు డెఫినెట్గా అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాయి. అండ్ ఇంతకుముందు నరేంద్ర గారు ఒక మాట చెప్పారు, వాళ్ళ ఇప్పుడు జనరల్గా బిడ్డకు పెళ్ళి చేస్తే కట్నం ఇవ్వాలి. సో ఈ కట్నం బదులు ఏమో అల్లుడు గారు ARD కాంటినెంటల్లో నా బిడ్డ పేరు మీద ఒకటి 2 BHK తీసుకుందాం అనుకుంటున్నాను, దాని మీద రెంట్ వచ్చేస్తుంది, హాయిగా ఆమె జాబ్ చేసుకుంటుంది ప్లస్ రెంట్ వచ్చేస్తుంది, మీ పని మీరు చేసుకోవచ్చు, ఏదో గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఇస్తే అది లైఫ్ లాంగ్ వాళ్ళ నాన్న పేరు మీద గుర్తుపెట్టుకుంటుంది. అండ్ మీరు కూడా
చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. చూడండి, ఒకటికి 10 సార్లు ఆలోచించండి. బ్లైండ్గా ఏది మీరు తీసుకోండి అనట్లేదు. అక్కడికి వెళ్ళండి, వర్క్ జరుగుతుంది. ఏఆర్డి కాంటినెంటల్ ఇటు యాదాద్రి. మీరు www.ARD Continental అని చెప్పేసి మీరు కొట్టండి, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసుకోండి. ఆర్ ఎల్స్ యువర్ కిత్ అండ్ కెన్ ఎవరైనా కానీ మీ అక్కడికి వెళ్ళేసి, మీ బంధువులు ఎవరైనా ఉంటే యాదాద్రి దగ్గరికి వెళ్ళేసి ఓకే అక్కడికి వెళ్ళి చూడండి, వర్క్ జరుగుతుంది అక్కడ. అండ్ ఒక నమ్మకమైనటువంటి ఆర్గనైజేషన్. ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి 10 సార్లు అంటే ఆలోచించాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఒక మంచి నిర్ణయం తీసుకొని రైట్ టైం రైట్ డెసిషన్ అనేది నేను ఎప్పుడూ నమ్ముతుంటాను. ఆఫ్ కోర్స్ మీరు కూడా అదే నమ్ముతారు కాబట్టి. ఇంకా ఇఫ్ యూ నీడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ 799-799-517 799-799-518కి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ కాఫీ తాగారా సార్? యా, కొంచెం ముందుకు రండి సార్. ఓకే, యా చెప్పండి సార్. okay. Before I go, one more thing for NRI friends. యా, If anybody buys 5 pieces altogether from your family, we will provide 1 air ticket per booking coming to Hyderabad, checking out the property, and the second ticket at the time of opening ceremony. It's free from the company. So you have to book minimum 5 tickets coming here, going back to US or any other place, and inauguration after 2.5 years, another flight ticket coming here, having fun with us and going back. యా, ఫెంటాస్టిక్. అది It's a special గ్రేట్ ఆపర్చునిటీ. ఇటువంటివి మీకు సర్ప్రైజ్గా పలకరిస్తూనే ఉంటాయి. ఇదే ఒకసారి తెలుగులో చెప్పండి సార్. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ 5 బుకింగ్ చేసి పే 5 బుకింగ్స్ చేసి ఎనీథింగ్ 1 bedroom 2 bedroom ఆర్ డూప్లెక్స్ whatever తీసుకుంటే ఫుల్ పే చేస్తే మీకు 5 టికెట్స్ ఇప్పుడు వచ్చి యాదగిరిగుట్టలో మా ప్రాజెక్ట్ను చెక్అవుట్ చేసుకోవడానికి, అంటే చూడడానికి, ఇప్పుడు డెవలప్మెంట్ ఎట్లయిందో చూడడానికి మీరు రావచ్చు. ఫ్లైట్ టికెట్స్ ఫ్రీ, కమింగ్ అండ్ గోయింగ్. ఎంతమందికి అన్నారు ఫ్లైట్ టికెట్స్? 5 people 5 bookings. ఓ, అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీలో ఒక 5 ఉన్నారు. 5 ఉన్నారు, 5 బుక్ చేసుకుంటే 5 రావచ్చు. 5 రావచ్చు. ఒక్కొక్క బుకింగ్ ఒక్కో టికెట్. ఇప్పుడు మళ్ళీ ఇనాగ్రేషన్ అప్పుడు 2.5 years అప్పుడు సెలబ్రేషన్స్ టూ అండ్ ఫ్రో ఇచ్చేస్తున్నారా మీరు? బోత్ టైమ్స్, ఇప్పుడు అప్పుడు 2 and 4 ఓకే, ఇట్స్ గ్రేట్ సెలబ్రేషన్. అప్పుడు ఓపెనింగ్ సెరమనీ అప్పుడు తప్పకుండా మాతో పాటు హ్యాపీనెస్ లో పాల్పంచుకోవడం. డెఫినెట్ గా సార్, అది బొంబాటుగా ఉండబోతుంది ఓపెనింగ్ సెరమనీ. సో ప్లీజ్ డూ జాయిన్ us. యా, చూడండి, ఇంతకంటే వాట్ మోర్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ. వచ్చి చూసుకోండి, వెళ్ళండి, అండ్ కమ్ బ్యాక్ వెన్ ద ప్రాజెక్ట్ ఈస్ డన్. 2 and fro కూడా ఇస్తా అంటున్నారు కదండి. హాయిగా చక్కగా వచ్చేసి 5 బుక్ చేస్తేనే 5 బుక్ చేయాలి, 5 tickets. మీరు బుక్ చేయకుండా వచ్చేసి మేము తర్వాత చూద్దామండి, అటువంటి వద్దండి దయచేసి. ఓకే, సో చక్కగా 5 బుక్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ మీరందరూ కూడా హాయిగా రండి. ఇక్కడ అటు ఇండియా పనులు అయిపోతాయి, అటు యాదాద్రి ఏఆర్డి కాంటినెంటల్ చూసినట్టుంటుంది. మళ్ళీ చక్కగా మళ్ళీ మీరు యూఎస్కి వెళ్ళిపోవచ్చు. యూకే, దుబాయ్, కెనడా, మలేషియా, సింగపూర్, జర్మనీ, జపాన్, ఎక్కడికంటే అక్కడ, ఎక్కడి నుంచి అయినా కూడా జస్ట్ 2 and fro అని చెప్పేసి అన్నారు. బట్ నా స్పెసిఫిక్గా మీకు ఏం చెప్పలేదు కాబట్టి. ఓకే, ఒక లిటిల్ కరెక్షన్. ఇట్ ఈస్ నాట్ ఫర్ 21 ఇట్ ఈస్ ఫర్ ద రెగ్యులర్ పర్చేజ్. Yes, sir. సింగిల్ BH and 2 BH. ఓకే. అండ్ ఇంకా ఇనాగ్రల్ అప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక స్వప్నం మన లైఫ్లో ఏదైనా ఒకటి ఎలా అంటే ఇది ఒకటి చేయాలి అనే తపన ఎప్పుడు మొదలవుతుంది అంటే మనం ఆ సంఘటన మనల్ని బాగా ప్రభావితం చేసినప్పుడు కానివ్వండి, లేకుంటే చేయాలనే ఒక డిజైర్ మనకు ఒక అనుభవం వల్ల కానీ ఏదో ఒకటి జరుగుతుంది డెఫినెట్గా. వాళ్ళ అమ్మగారి పేరు మీద, అమ్మగారు స్వర్గస్థులైనప్పుడు అరే ఏదో ఒకటి చేయాలి మా అమ్మగారికి అని చెప్పేసి ఆయన దీనికి శ్రీకారం చుట్టడం, ఒక అడుగు అలా 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 వేయడం, దానికి మిగతా వాళ్ళు తోడు కావడం, ఒక మంచి ఆర్గనైజేషన్గా పేరు రావడం, వాళ్ళ అమ్మగారి పేరు మీద స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం ఎంతమందికి బెనిఫిట్ చేయబోతుంది అండ్ ఎంతమందికి జనరల్గా ఒక్కొక్క భరోసా ఇవ్వబోతుంది. వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇంకా కమింగ్ జనరేషన్స్ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేయవచ్చు. అండ్
ఈయన ఇప్పుడు రాత్రి బవళ్ళు ఎప్పుడు చూసినా సార్ అది బిజీగా ఉంటుంది ఫోన్, ఎప్పుడు చూసినా కూడా ఇదే ఆలోచన, దీన్ని సక్సెస్ చేయాలి, దీన్ని ఒక రోల్ మోడల్గా చేయాలి, యూఆర్డి కాంటినెంటల్ 5-స్టార్ హోటల్ దీని అని ఆయన కలలు కంటున్నారు. కానీ ఇనాగ్రల్ టైంలో ఒక్కసారి మిమ్మల్ని చూడాలి సార్ ఆ రోజు మొత్తం. ఇట్స్ ఐకానిక్ టవర్ బేసికలీ, లైక్ అది ఎంత ఫేమస్ అవుతుందో ఈ హెలిప్యాడ్ తోటి ఈ 5-స్టార్ హోటల్ ఒక ఐకానిక్ ప్లేస్ అవుతుంది. అండ్ విల్ బి ప్రౌడ్ టు సే దట్ దాని ముందర ఫోటో దిగి ఐ ఓన్ దిస్ ప్రాపర్టీ అంటే యూ విల్ హ్యావ్ లైక్ వండర్ఫుల్. వెరీ వెల్ సెడ్ సార్, వెరీ వెల్ సెడ్. సో ఇంకెందుకంటే ఆలస్యం, 7997999517, 7997999518. For more details, www.erdcontinental.comకి మీరు వెళ్ళేసి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. రేపటి మామా షోలో అంటే మళ్ళీ మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే ఈ కార్యక్రమం ఈ రోజు నుండి మీకు వచ్చే శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి భారత కాలమాన ప్రకారం 2:30 నుండి 3:30 వరకు ఈ కార్యక్రమం మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది. ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, బ్రోచర్స్ కావాలన్నా కూడా జస్ట్ ఒక చిన్న మెసేజ్ 9705222005కి మామ సెండ్ బ్రోచర్ అని చెప్పేసి అంటే నేను బ్రోచర్ ఇమ్మీడియట్గా మీకు డిజిటల్ బ్రోచర్ మీకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you very much to everyone, including Mahesh. Thank you. Thank you sir. Thank you so much. విన్నారు కదండి. ఎనీ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు చెప్పినట్టుగా నంబర్కి 7997999517. స్టే ట్యూన్ టు తెలుగు NRI రేడియో.